హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వీడియో అండి. అబ్బాయిలకి చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయిలకు రొమాంటిక్ ఫీల్ తెప్పించే 5 టచెస్ ఉన్నాయండి. అవేంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఇలా చేస్తే మాత్రం మీ పార్ట్నర్కి స్వర్గాన్ని చూపించవచ్చు. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. రొమాన్స్ అనేది అందరూ చేస్తారండి. కాకపోతే అస్సలు అక్కడ టచ్ చేసి ఫీలింగ్స్ తెప్పించేవాడే అసలైన మగాడు అంటారు కదా. అసలు ఈ టచ్ గోల ఏంటి అనుకుంటున్నారా? మీ పార్ట్నర్ని మెప్పించే కొన్ని టిప్స్ తెలుసుకో. ఆడవారిలో కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ అనేవి ఉన్నాయండి. అవేంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు రొమాన్స్ చేసేటప్పుడు తన చెవిని శుతిమెత్తగా ముట్టుకోండి. అలా నోటితో కొరకడం ద్వారా తనకి మీపై ఫీలింగ్స్ అనేవి రొమాంటిక్ ఫీల్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు ఇలా చేస్తే మాత్రం తను స్వర్గాన్ని చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెడ భాగం అండి. కాలర్ బోన్ వద్ద మీరు తనని టచ్ చేస్తే తనకు మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి మీరు రొమాన్స్ చేసేటప్పుడు తన మెడ భాగం కాడ శుతిమెత్తగా తడమడం లేకపోతే ముట్టుకోవడం చేయండి. తను చాలా మంచి అనుభూతిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆమెని వెనక నుంచి తన వీపు భాగాన ముద్దులతో తడుముతే ఆమె ఎంతో హాయిగా ఫీల్ అవుతుంది. లేకపోతే మీ చేతులతో తన వెన్నుముక్కను తడిమినా సరే తనకి క్షణాల్లో ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు రొమాన్స్ చేయాలి అనుకునే ముందే తన కాళ్ళని శుభ్రం చేసుకొని రమ్మని చెప్పండి. అలా వచ్చాక తన కాలి వేళ్ళను మీ నోటితో కొరకండి. లేకపోతే మీ చేతులతో తన వేళ్ళని గట్టిగా ఒత్తండి. దీనివల్ల ఆమె మీతో రొమాన్స్ అనేది ఎంతో బాగా ఎంజాయ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సున్నితమైన ప్రాంతం ఏంటంటే నాలుక తర్వాత ఫింగర్ టిప్స్ అండి. ఈ ఫింగర్ టిప్స్ని మీ పార్ట్నర్ ఫింగర్ టిప్స్ని మీ నోటితో మీ నాలికతో టచ్ చేస్తూ మీ నోటిలో పెట్టుకుంటే మాత్రం తను మీ ప్రేమకి ఫిదా అయిపోతూ ఉంటుంది. మీరు కనుక ఇలా మీ రొమాన్స్లో పాల్గొనితే ఆ అమ్మాయి అనేది మీ రొమాన్స్ని ఎప్పటికీ మర్చిపోదు. తను ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా సరే, వేరే వారితో మ్యారేజ్ అయినా సరే, తను రొమాన్స్ చేసేటప్పుడు మాత్రం తనకి మీరే గుర్తొస్తారు. సో ఇలా ప్రయత్నించి చూడండి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.